భారతదేశం జీడిపి గ్రోత్లో ఒకప్పుడు 11వ స్థానంలో ఉండేది మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నటువంటి సందర్భం, ప్రధానమంత్రిగా ఉన్న సందర్భం. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి 7, అంటే మోడీ వచ్చిన తర్వాత 9, 8, 7, 6, 5వ స్థానంలో ఉన్నాం, బ్రిటన్ వెనక్కి నెట్టి. ఇప్పుడు 3వ స్థానానికి చేరబోతున్నామా? ఇండియాస్ 100% జీడిపి గ్రోత్ గత 10 ఏళ్లలో దాంట్లో లెక్క తీసుకుంటే ఇప్పుడు ఇండియా 2015లో $2.1 ట్రిలియన్ ఉంటే 2025 నాటికి $4.3 ట్రిలియన్. గ్రోత్ రేటు 105%. ఇదే సందర్భంలో అమెరికా గ్రోత్ రేటు $18.3 ట్రిలియన్ నుంచి $30.3 ట్రిలియన్ వెళ్ళింది. దాని గ్రోత్ రేటు 66%. చైనా $11.1 ట్రిలియన్ నుంచి $19.5 ట్రిలియన్ చేరింది. దాని గ్రోత్ రేట్ 76%. చైనాతో మనం కంపేర్ చేసుకుంటే $19.5 ట్రిలియన్ వాళ్ళు వెళ్తే $4.3 ట్రిలియన్ మనం వెళ్ళాం. కమ్యూనిస్టులు ఈ లెక్క చెప్తారు, కానీ ఆ లెక్క చెప్పరు. అదే సమయంలో జర్మనీ $3.4 ట్రిలియన్ నుంచి $4.9 ట్రిలియన్ చేరుతోంది, 44% గ్రోత్. జపాన్ $4.4 ట్రిలియన్ నుంచి 4.4 ఉంది, అక్కడ గ్రోత్ రేటు లేదు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఇండియా 4.3 దగ్గరికి వెళ్ళింది కాబట్టి జపాన్ కంటే 1% తక్కువ ఉంది. అందువల్ల మనం ఇప్పుడు కూడా 5వ స్థానంలో ఉంటాం. ఇది మనం 4.3 నుంచి 4.4 దాటితే కనుక అక్కడికి వెళ్తాం. వచ్చే ఏడాది జర్మనీని దాటుతాం, ఆ తర్వాత ఏడాది జపాన్ని దాటుతాం.